జై మా కామాఖ్య. వెల్కమ్ టు షమీస్ వరల్డ్. నా పేరు షమంత్. ఈ వీడియోలో మనం కామాఖ్య దేవి దేవాలయానికి ఎలా వెళ్ళాలి మరియు అక్కడ ఉన్న ముఖ్యమైన దేవాలయానికి ఎలా వెళ్ళాలి అనేది చూస్తాం రండి. ఫస్ట్ డే మేము అస్సాంలో ఉన్న గువాహటి రైల్వే స్టేషన్కు ఉదయం 5 o'clockకి చేరుకున్నాం. అక్కడ రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకుని స్నానం మరియు బ్రేక్ఫాస్ట్ అయిన తరువాత కామాఖ్య దేవి టెంపుల్ వైపుకు వెళ్ళాము. ఇక్కడ నుంచి ఆటోలో 35 minutesలో దేవాలయం దగ్గరికి వెళ్ళాము. ఇదే నీలాంచల్ పర్వతం పైన ఉన్న 51 శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్య అమ్మవారి దేవాలయం. మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కామరూప దేవి దేవాలయం. ఇక్కడ అమ్మవారి యోని భాగం పడింది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరిగే అంబుబాచి మేళా జగత్ ప్రసిద్ధమైనది. ఇది ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుంది. అమ్మవారి దర్శనానికి ముందు దేవాలయంలోని సౌభాగ్య కుండంలోని నీళ్లను మనపై ప్రోక్షణం చేసుకుని అక్కడ ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. ఆ తరువాత అమ్మవారి దేవాలయం చుట్టూ ఉన్న దేవుళ్ళ దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ వినాయక స్వామి, లజ్జాగౌరి అమ్మవారు, ఆంజనేయ స్వామి, శీతలమాత అమ్మవారు, కాంతా శివ, ఆదిగురు శంకరాచార్య, విశ్వకర్మ భగవంతులు మరిన్ని దేవుళ్ళ దర్శనం చేసుకుని మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. అమ్మవారి గర్భగుడి ఎదురుగా ఒక పెద్ద బలిగరుంది, అంటే బలి ఇచ్చే స్థానం. ఇక్కడ అమ్మవారికి రోజు బలి ఇస్తారు, ఎందుకంటే అమ్మ బలిప్రియ. మేము మా దర్శనానికి వెళ్ళే 1 week వెనకే ఆన్లైన్లో స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేశాము. దీన్ని ఎలా బుక్ చేయాలన్నది ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. మేము 2 o'clock స్లాట్ బుక్ చేశాము. అందుకే మేము 1:30కు దేవాలయంలోని పిఆర్ఓ ఆఫీస్లో దర్శనం రిసిప్ట్ తీసుకొని 2 o'clockకి లైన్లో నిలుచుకుంటే మాకు సాయంత్రం 5:30కు అమ్మవారి స్పర్శ దర్శనం జరిగింది. చాలా బాగా దర్శనం అయ్యింది. అమ్మవారి దర్శనంతో పాటు అక్కడ తీర్థం కూడా ప్రసాదంగా తీసుకుని వచ్చాము. మీరు వెళ్ళినప్పుడు తీర్థం తీసుకోవడం మర్చిపోకండి. దర్శనం చేసిన తరువాత అక్కడే అమ్మవారికి దీపం వెలిగించి ప్రార్థించుకున్నాము. ఈ దేవాలయంలో ఎవ్రీ ఈవినింగ్ 7:30కు హారతి జరుగుతుంది. అది మాత్రం మిస్ చేసుకోకండి. హారతి అయిన తరువాత మేము ఆరతి మరియు ప్రసాదం స్వీకరించి అక్కడ నుంచి టెంపుల్ ఎంట్రన్స్ రోడ్ దగ్గర ఉన్న కేదారేశ్వర శివాలయానికి వెళ్ళాము. ఇక్కడ దర్శనం చేసుకొని మా ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకు మళ్ళీ మేము కామాఖ్య అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముఖ దర్శనం చేసుకున్నాము. ఈ దర్శనం 10 to 15 minutesలోనే అయిపోతుంది. ఇక్కడ నుంచి మేము దశమహావిద్య దేవాలయాల దర్శనానికి వెళ్ళాము. కామాఖ్య టెంపుల్ మెయిన్ ఎంట్రీ దగ్గర ఉన్న అన్నసేవా కౌంటర్ ఆపోజిట్లో ఒక మహావిద్య పీఠం ఉంది. అదే మాత చిన్నమస్తాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారి దర్శనం తరువాత పక్కనే ఉన్న కామేశ్వర ఆలయంలోని శివలింగం కూడా దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తరువాత స్టెప్స్ పైకి వెళ్లితే అక్కడ కాళీమాత టెంపుల్ దొరుకుతుంది. ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇంకొంచెం స్టెప్స్ ఎక్కితే మాత తారాదేవి ఆలయం ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటికి వస్తే రైట్ సైడ్లో కామాఖ్యదేవి టెంపుల్ మెయిన్ ఎంట్రీ గేట్ కనిపిస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో గెస్ట్ హౌస్కు వెళ్ళే దారుంది. ఆ గెస్ట్ హౌస్ దాటి ముందుకు వెళ్ళితే ఇలా స్టెప్స్ దిగితే ధూమవతి అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది.
ఈ అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చి లెఫ్ట్ సైడ్‌లో స్టెప్స్ దిగితే అక్కడ భైరవీదేవి ఆలయం మరియు కచ్వాకుండ్ ఉంది. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని కుండం దగ్గర కాసేపు రెస్ట్ తీసుకొని మా జర్నీ కంటిన్యూ చేశాము. ఇక్కడ పరిసరం చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీతో పాటు కుండంలో టార్టాయిస్, ఫిషెస్ మరియు హంసలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము మళ్ళీ ఎంట్రన్స్‌లో ఉన్న కేదారేశ్వర్ శివాలయం ముందుకు వెళ్ళాము. అక్కడ లెఫ్ట్ సైడ్‌లో హిల్ టాప్‌కు వెళ్ళే దారుంది. అలాగే వెళ్తుంటే రైట్ సైడ్‌లో మాతా బడ్లాముఖి దేవాలయం ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చి మళ్ళీ అదే రూట్‌లో పైకి వెళ్ళితే మాతా భువనేశ్వరి దేవి దేవాలయం చేరుకున్నాము. ఇక్కడ కూడా మాకు అమ్మవారి దర్శనం చాలా బాగా అయ్యింది. ఈ దేవాలయం నీలాంచల పర్వతం టాప్‌లో ఉంది. ఇక్కడ నుంచి గువాహటి సిటీ వ్యూ మరియు బ్రహ్మపుత్ర నది వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మేము 10 మహావిద్యాల్లో 7 మహావిద్యాలు కంప్లీట్ చేశాము. మిగిలిన 3 మహావిద్యాలు మాతంగి మాత, త్రిపుర సుందరి మాత మరియు మాత కమలాదేవి కామాఖ్య దేవాలయం గర్భగృహలోనే ఉన్నారు. 10 మహావిద్య దేవాలయాల దర్శనం తరువాత మేము ఉమానంద భైరవ టెంపుల్‌కి వెళ్ళాము. ఈ టెంపుల్‌కు వెళ్ళాలంటే బోట్‌లో వెళ్ళాలి. ఇది పికాక్ ఐలాండ్‌లో ఉన్న బ్యూటిఫుల్ టెంపుల్. మీకు టైం ఉంటే ఫస్ట్ ఉమానంద టెంపుల్‌కి వెళ్ళి తరువాత కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక్కడ మేము ఉమానంద మహాదేవ్ దర్శనంతో పాటు వినాయక స్వామి, బైద్యనాథ్ మహాదేవ్, మహాకాళేశ్వర్, హర్గౌరి మాత, అన్నపూర్ణేశ్వరి మాత మరియు ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేశాము. దర్శనం చాలా బాగా చేసుకుని బోట్‌లో మళ్ళీ గువాహటి చేరుకున్నాము. అక్కడ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి మా ఈ యాత్రను చాలా పాజిటివిటీతో కంప్లీట్ చేశాము. గూగుల్‌లో మా కామాఖ్య అని టైప్ చేస్తే అక్కడ వచ్చే ఈ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి. ఈ టికెట్ స్లాట్ ఎవ్రీ మిడ్‌నైట్ 12:00కి 1 వీక్ వెనకనే ఓపెన్ అవుతుంది. టికెట్స్ ప్రైస్ ఒక్కరికి ₹500. ఇలా బుక్ చేసుకొని వెళ్ళితే దర్శనం త్వరగా అవుతుంది. ఇక్కడ వచ్చే ఆన్లైన్ స్పెషల్ దర్శన్ పైన క్లిక్ చేయండి మరియు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ అయిన తరువాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మాకు 2 స్లాట్స్ దొరుకుతుంది. ఒకటి మార్నింగ్ 7:30 to 11:30, ఇంకొకటి ఈవినింగ్ 2:00 to 3:30. ఇది ఇలా గ్రీన్‌లో ఉంది అంటే సీట్స్ అవైలబుల్ ఉంది అన్నమాట. తరువాత డివోటీస్ డీటెయిల్ ఎంటర్ చేయండి. బుక్ అయిన తరువాత ఇలా ఒక కూపన్ వస్తుంది. దీన్ని దేవాలయంలో ఉన్న పిఆర్ఓ ఆఫీస్‌లో చూపిస్తే మాకు టికెట్స్ ఇష్యూ చేస్తారు. మీకు కూడా అమ్మవారి దర్శనం త్వరగా జరగాలని ఆశిస్తూ ఈ వీడియో ఎండ్ చేస్తాము. జై మా కామాఖ్య.